నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము. అవును ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడే మన బలమై ఉన్నాడు. యెహోవాయే మనకు బలమును ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఇంత గొప్ప బలవంతుడైన దేవుని చేతిలో మనం ఉండగా మరి దేనికి భయపడాలి? అందుకే భక్తుడు అంటున్నాడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. దేవుని మీద నమ్మకం ఉంచిన వారికి భయము వారి హృదయాలలో నివసించలేదు. భయమున్నవారు దేవుణ్ణి ఆశ్రయించిన వారు కాదు. నీ హృదయంలో భయము చోటు చేసుకుంటే దేవునికి స్థానం లేదు. నీవు దేవునికి స్థానం ఇవ్వగలిగితే భయమునకు నీలో చోటు లేదు. మరి ప్రియ సహోదరి సహోదరుడా, నీ హృదయాన్ని దేనితో నింపుకొనుచున్నావు? భయముతోనా, దేవుని శక్తితోనా? దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన శక్తిని పొందుకొని నడుచుకుందుముగాక. ఏ భయము, ఏ బెదిరింపు, ఎలాంటి అవిశ్వాసమునకు నీ హృదయములో చోటు ఉండకుండునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మాకు కలుగుతున్న సమస్యలలో, పరిస్థితుల్లో, ఈ జీవన పోరాటాల్లో కలుగుతున్న భయములన్నీ యేసు నామములో తొలగిపోవునుగాక. ఏ భయమునకు చోటు లేకుండా మీ యందు మాత్రమే విశ్వాసముతోనూ బలముతో నాయనా మీ శక్తితో నింపబడినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం. మీ బలమును అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అవునయ్యా, గుర్రములను బట్టి రథములను బట్టి కాదు కానీ మీ నామమును బట్టియే మేము ధైర్యంతో, మీ నామమును బట్టియే మేము బలముగా నివసించుటకు, మీ నామమును బట్టియే మేము బలవంతులుగా మార్చబడినట్లుగా కృప చూపుతున్నందుకై మీ స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు బలవంతులుగా చేయండి. సమస్త విధములైన భయములన్నిటిని తొలగించండి నాయన. ఏ పిరికి ఆత్మ కూడా బిడ్డల్లో క్రియ చేయడానికి వీల్లేదయ్యా. ఆర్థిక సమస్యలైన, రోగములైన, శత్రువులైన, ఎలాంటి పోరాటాలైన, అపజయములైన దేని గూర్చి కూడా నీ పిల్లలు భయపడడానికి వీల్లేదు. ఎందుకంటే నేను నమ్మిన దేవుడు గొప్పవాడు, ఆయన బలవంతుడు, సర్వశక్తి కలిగిన వాడు, ఏదైనా నా జీవితంలో చేయుటకు సమర్థుడు అని విశ్వసించుదురుగాక. అట్టి బలవంతులుగా చేయబడుదురుగాక. నాన్న, నీ పిల్లలలో ఉన్న ప్రతి అవిశ్వాసము, బలహీనత, పిరికి ఆత్మ యేసు నామములో కాలిపోవునుగాక. నీ బిడ్డలను నాయన ధైర్యము కలిగిన ఆత్మతో నింపి బలముతో నాయన నడిపించుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప, ఆయన బలము, సహాయము, ధైర్యము మీకు నిండారులుగా అనుగ్రహింపబడునుగాక. తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. ప్రార్థనలో వారు పాల్గొన్నట్లుగా, ఏకీభవించినట్లుగా ఈ లింకు మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి. ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటున్న మిమ్ములందరినీ నా దేవుడు నిండారులుగా దీవించి బలవంతులుగా చేయునుగాక. ఆమేన్.